నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని కొత్తూరు గ్రామంలో వెలసిన బ్రహ్మదత్త బోధజ్ఞాన ఆశ్రమం శుక్రవారం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. ఆశ్రమ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం నిర్వహించిన గత 12 సంవత్సరాల నుండి నిర్వహించిన ప్రత్యేక హోమ మహోత్సవానికి టీడీపీ మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆశ్రమ అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసిన పలు శిలాఫలకాలను పవన్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆశ్రమ నిర్వాహకులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య పూర్ణాహుతి నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం పవన్ రెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మిక కేంద్రాలు సమాజానికి దిశానిర్దేశం చేస్తాయని కొనియాడారు. బ్రహ్మదత్త బోధజ్ఞాన ఆశ్రమం ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక బోధనలు అందడం అభినందనీయమన్నారు. గ్రామాల అభివృద్ధిలో ఇలాంటి సేవా సంస్థల పాత్ర కీలకమని ఆయనన్నారు. श्री महागणाधिपतये नमः। ओम नमो रातपतये नमो गणपतये नमः। मोरालिटी कम्स एंड ग्रोस तच्छयो रावणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपते दैवी स्वस्तिरत्नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातपेशदाय श्रीवरदमूर्तये नमो नमः। ओम शांति शांति शांति। ओम दूरणी చేసిన ఏం చేస్తున్నా వృక్షంగా వ్యాధులు లేకుండా కరువు కాటకాలు లేకుండా ఆరోగ్యంగా అందరూ ఆనందంగా ఉంటారని చెప్తున్నాం. దేనికి పడుతుండదు అంత సంతోషం రుద్రం అంటే కానీ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం హర 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 మహాదేశం. జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా సాగుతున్న తండ్రికి తగ్గ తనయుడిగా, యువతకు ఆదర్శంగా, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ యువనేతగా రాణిస్తూ కార్యకర్తలను, పార్టీ నాయకులను 2 కళ్లుగా ఆదరిస్తోన్న మా యువ కెరటం యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఐటీ మరియు విద్యాశాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మేకపాటి శాంతికుమారి, జిల్లా గ్రంథాలయ చైర్మన్.